కంచికి వెళ్లకున్నా కొడకంచి వెళ్లి ఆదినారాయణ స్వామిని దర్శనం చేసుకోవాలని ఆలయ కమిటీ చైర్మన్ అల్లాని రామాజీరావు అన్నారు. తెలంగాణ కంచిగా పేరుగాంచిన కొడకంచి ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జున్నారం మండలం కొడకంచి గ్రామంలో శ్రీ ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ అల్లాని రామోజీరావు ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ పచ్చని పంట పొలాలు పక్కనే కోనేరు కలిగి ఉండి అత్యంత ప్రసిద్ధి పేరుగాంచిన సుమారుగా 1000 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం అనేక ప్రత్యేకతలను సంతరించుకుందని, స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు స్వామి సన్నిధిలో కంచి తరహాలో పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఆదినారాయణ స్వామి దేవస్థానం కొడకంచి ధర్మకర్తగా నిర్వహిస్తున్నాను. మా పూర్వీకులు ఆలయం ఉన్నా అని చెప్పి గరుడ పక్షి కనబడ దేవుని గురించి ఇక్కడ చరిత్ర దేవస్థానం యొక్క చరిత్ర. ఇక్కడ బంగారు బల్లులు, వెండి బల్లులు, ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా పురాతన కాలంలో మా తాతగారు మద్రాసు నుంచే ఇక్కడికి తీసుకో ఏ వస్తువు ఖరాబ్ అయినా మద్రాసు నుంచి సౌకర్యం లేకుండా లింగం ఉంది, బ్రహ్మసూత్ర లింగం ఉంది. ఈ కార్యక్రమాలు కూడా అనాదిగా ఆనాటి నుంచి కూడా అనేక మాకు ఈ భాగ్యం కొలికినందుకు సంతోషంగా ఉంది. కంచికి పోకుండా కొడకంచికి పోవాలని చెప్పి ఒక నానుడి. ఈ కంచికి ఇక్కడికి రావాలి కంపల్సరీగా చేసుకుంటే మొదటి తారీఖు నుంచి 10వ తారీఖు భాగంగా ఇప్పుడు ఈరోజు రథోత్సవం వాళ్ళకి ఎలాంటి సౌకర్యమైన వైద్య వసతి కానీ జాతి భద్రతల విషయంలో వచ్చినందుకు మా అందరికి సంతోషం. మీరు కూడా దర్శనం చేసుకొని మీ సహకారం కూడా మాకు ఉండాలి. ఎల్లవేళలా భక్తులు కూడా ఉన్నారని చెప్పి మేము కోరుకుంటున్నామండి. సరే.